స్మితా మాధవ్ ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తుపట్టకపోవచ్చు కానీ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాలరామాయణంలో సీత పాత్రధారిణి అంటే మాత్రం చాలా మందికి తెలుస్తుంది. 1996లో వచ్చిన బాలరామాయణంలో సీతగా స్మితా మాధవ్ అద్భుతమైన నటనను ప్రదర్శించింది. 12 ఏళ్లు కూడా నిండని వయసులో ఆమె చూపిన హావభావాలు అందరి ప్రశంసలను పొందాయి. గుణశేఖర్ దర్శకత్వంలో కేవలం బాలలతో చేసిన ఈ సినిమా ప్రయోగం విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇదే సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ తెరంగేట్రం చేయడం విశేషం. రాముడి పాత్రలో ఎన్టీఆర్ తన తాతను మరిపించాడు. ఇక స్మితా విషయానికి వస్తే ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక్క నటనలోనే కాదు, శాస్త్రీయ కళల్లోనూ ఆరితేరింది. కర్ణాటక సంగీతంతో పాటు భరతనాట్యంలోనూ స్మిత మంచి ప్రతిభ చూపుతోంది. 5 ఏళ్ల వయసులోనే గురువు రాజేశ్వరి సాయినాథ్ దగ్గర భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. అంతేకాదు, చదువులో కూడా స్మిత ఎప్పుడూ ముందుండేది. ఎంఏ భరతనాట్యం, ఎంఏ కర్ణాటిక్ సంగీతమే కాకుండా న్యాయశాస్త్రాన్ని కూడా అభ్యసించింది. బాలరామాయణం తర్వాత అనేక సినిమాల్లో అవకాశాలు వచ్చినా వాటిని స్మిత సున్నితంగా తిరస్కరించింది. శాస్త్రీయ కళారాధనే తనకు అత్యంత ఇష్టమని చెబుతుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో వర్ణ ఆర్ట్స్ అకాడమీ ప్రారంభించి కర్ణాటిక్ సంగీతంతో పాటు భరతనాట్యం నేర్పుతోంది. జాతీయ అంతర్జాతీయ వేదికలపై కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చింది. స్మిత తన శిష్యురాలతో సైతం అనేక ప్రదర్శనల్లో పాల్గొంది. అమెరికా, ఆస్ట్రేలియా, వియత్నాం, ఇండోనేషియా, సింగపూర్, మలేషియా వంటి దేశాలకు తన నృత్య బృందంతో తరలి వెళ్ళింది. అంతేకాదు, వేగ్నేష అనే స్వచ్ఛంద సంస్థ కోసం అమెరికాలో 30కి పైగా కార్యక్రమాల్లో పాల్గొని నిధులు సేకరించింది. అయితే మొన్నీ మధ్య పృథ్వీ అనే ఆర్ట్ ఫిల్మ్లో నటించి తనలోని నటిని మళ్లీ తెరపైకి తెచ్చింది. వీటితో పాటు అడపాదడపా బుల్లితెరపై కనిపిస్తూనే ఉంది. జెమినీ టీవీలో వచ్చిన జయం మనదే కార్యక్రమంలో స్మిత చాలా ఎపిసోడ్లలో అలరించింది. శాస్త్రీయ సంగీతంపై ఉన్న మక్కువతో టీటీడీ ఛానల్లో వచ్చిన అన్నమయ్య సంకీర్తనార్చన అనే కార్యక్రమానికి ఏడాది పాటు హోస్ట్గా పనిచేసింది. అంతేకాదు, తమిళ ఛానల్ విజయ్ టీవీలో సంగీత సంగమం ద్వారా ఎంతో మంది వర్ధమాన కళాకారులను తెరపైకి తెచ్చింది. మొత్తానికి భారతీయ కళా వైభవానికి స్మితా మాధవ్ నిదర్శనంగా నిలుస్తోంది. యువతరాన్ని మళ్లీ శాస్త్రీయత నృత్యం వైపు ఆకర్షించడంలో తన వంతు కృషి చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.